2004లో హసోమి అనే యూజర్ పెట్టిన ఫైనల్ మెసేజ్ తర్వాత ఆమె నుంచి నో మోర్ రెస్పాన్స్. ఆమెకి ఏం జరిగింది? కిసర్గి స్టేషన్ నిజంగా ఉందా, లేక ఇదంతా ఇంటర్నెట్లో క్రియేట్ చేసిన హారర్ స్టోరీయా? ఇప్పుడు మనం చూడబోయేది ఈ మిస్టరీ వెనకాల ఉన్న రియల్ ఎవిడెన్స్. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు స్టోరీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ కిసర్గి స్టోరీని రియల్ అనిపించడానికి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అందులో పాయింట్ నెంబర్ 1, రియల్ టైం పోస్ట్. హసోమి పోస్ట్స్ ప్రీ రైటన్ స్టోరీలా ఎప్పుడు అనిపించలేదు. లైవ్గా ప్యానిక్ అవుతున్న పర్సన్లా టైపింగ్ మిస్టేక్స్ పెరిగాయి, రిప్లైస్కి ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తుంది. అందుకే కొంతమంది అది నిజమైన ఇన్సిడెంట్ అని చెప్పి నమ్ముతారు. పాయింట్ 2, జపాన్ అర్బన్ లెజెండ్స్. జాపనీస్ ఫోక్లోర్లో మనుషులు యాక్సిడెంట్లీ వేరే డైమెన్షన్లోకి వెళ్ళడం అనే స్టోరీస్ చాలా కామన్. ఎగ్జాంపుల్కి స్పిరిట్ టన్నల్స్, గోస్ట్ స్టేషన్స్, హైడెన్ విలేజెస్. కిసర్గి స్టేషన్ కూడా అలాంటి ప్లేస్ అయ్యుండొచ్చని చాలా థియరీస్ వచ్చాయి. ఇంకా పాయింట్ 3కి వస్తే, హసోమి పోస్ట్స్ వైరల్ అయ్యాక పీపుల్స్లో ఇంకొంతమంది కూడా కిసర్గి స్టేషన్ చూసామని, అంతేకాకుండా కొంతమంది స్ట్రేంజ్ స్టేషన్స్ గురించి, ఇంకొంతమంది డిసెంపేరింగ్ ట్రైన్ రూట్స్ గురించి చెప్పారు. ఈ కిసర్గి స్టేషన్ రైట్ అని చెప్పి ఎలా అయితే ఎవిడెన్స్ ఉన్నాయో, ఫేక్ అని చెప్పడానికి కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. పాయింట్ 1, నో అఫీషియల్ రికార్డ్స్. జపాన్ రైల్వే రికార్డ్స్లో కిసర్గి స్టేషన్ అనే స్టేషనే అసలు లేదు. మ్యాప్స్లో లేదు, గవర్నమెంట్ రైల్వే డేటాలో కూడా లేదు. కిసర్గి స్టోరీ కూడా ఆల్మోస్ట్ సినిమాటిక్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. అంటే మిస్టరీ బిగినింగ్, ఎస్కలేషన్, టనల్, ఫైనల్ డిసపియరెన్స్. అందుకే కొంతమంది ఇది ప్లానెడ్ హారర్ థ్రెడ్ అని బిలీవ్ చేస్తారు. పాయింట్ 3, నో ప్రూఫ్స్ ఆఫ్ హసోమి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇదే. హసోమి అనే పర్సన్ రియల్ ఐడెంటిటీ ఎప్పుడూ కన్ఫర్మ్ కాలేదు. ఫోటో లేదు, పోలీస్ రిపోర్ట్ లేదు, మిస్సింగ్ కేస్ అఫీషియల్గా రిజిస్టర్ అయిన ఎవిడెన్స్ కూడా లేదు. అందుకే దీన్ని ఒక ఫేక్ స్టోరీ అని కూడా చాలామంది అనుకుంటారు. కిసర్గి స్టోరీ లాగే జపాన్ ఇంటర్నెట్లో హారర్ కల్చర్లో కునే అనే వైట్ మూవింగ్ క్రీచర్ స్టోరీ కూడా వైరల్ అయ్యింది. ఆ క్రియేచర్ని చూసిన వాళ్ళకి మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పారు. అలాగే ఇంకొక ఫేమస్ స్టోరీ రెడ్ రూమ్ క్రోస్. ఈ స్టోరీలో కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పాపప్ వచ్చిన తర్వాత పీపుల్స్ మిస్టీరియస్లీ చనిపోతున్నారు అని ఇంటర్నెట్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కామన్ పాయింట్ ఏంటి అంటే, ఫియర్ కంటే మిస్టరీయే ఎక్కువ ఉంటుంది. కొంతమంది జపానీస్ ప్రజలు ఈ కిసర్గి స్టేషన్కి కొన్ని థియరీస్ కూడా అలొకేట్ చేశారు. అందులో ఫస్ట్ థియరీ ప్యారలల్ వరల్డ్ థియరీ. ఈ థియరీలో కొంతమంది హసోమి యాక్సిడెంట్లీ వేరే డైమెన్షన్లోకి వెళ్ళింది అని చెప్పి అంటారు. ఎందుకంటే జాపనీస్ అర్బన్ లెజెండ్స్లో రియాలిటీ మధ్యలో కొన్ని ప్లేసెస్ గేట్వేస్లా ఉంటాయి అని వాళ్ళ నమ్మకం. ఎస్పెషల్లీ ట్రైన్ స్టేషన్స్, టన్నల్స్, ఫారెస్ట్స్, మిడ్ నైట్ జర్నీస్. అందుకే ఇప్పటికీ చాలామంది చెప్పేది ఆ రాత్రి హసోమి ఎక్కిన ట్రైన్ నార్మల్ ట్రైన్ కాదు అని. అందుకే ఆ స్టేషన్ మ్యాప్స్లో లేదు, సిగ్నల్ వర్క్ అవ్వకపోవడం లాంటివి జరిగాయని చెప్తారు. ఇంకా థియరీస్లో సెకండ్ వన్, ఇంటర్నెట్ హారర్ ఎక్స్పెరిమెంట్. లాజికల్గా చూస్తే ఇది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం ఇంటర్నెట్ హారర్ ఎక్స్పెరిమెంట్లా అనిపించింది. 2000స్లో జపాన్ ఇంటర్నెట్ కల్చర్లో అనానమస్ హారర్ థ్రెడ్స్ చాలా ఫేమస్. పీపుల్ రియలిస్టిక్గా ఫేక్ స్టోరీస్ని క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది బిలీవ్ చేస్తారు. అలాగే థర్డ్ది సైకలాజికల్ బ్రేక్డౌన్ థియరీ. ఇది కొంచెం డిస్టర్బింగ్ థియరీ. ఎందుకంటే హసోమి మెంటల్గా స్టేబుల్ స్టేట్లో లేకపోవచ్చు అని. లేట్ నైట్ ఐసోలేషన్, ఫియర్, డార్క్నెస్ హ్యూమన్ బ్రెయిన్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో నార్మల్ ప్లేసెస్ కూడా స్ట్రేంజ్గా అనిపించవచ్చు. మేబీ హసోమి రాంగ్ స్టేషన్ దగ్గర దిగింది, ఫియర్తో ప్యానిక్ అయింది, ఆ సిచ్యువేషన్ని మెంటల్లీ డిజార్ట్ చేసుకుంది అని వాళ్ళ అభిప్రాయం. కానీ ఆ ఫైనల్ మెసేజ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇప్పటికీ మిస్టరీ. నెంబర్ 4, అబాండెడ్ స్టేషన్ థియరీ. కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ డెఫినెట్గా థియరీ చెప్తారు. అదేంటంటే, జపాన్లో కొన్ని ఓల్డ్ రైల్వే స్టేషన్స్ అఫీషియల్గా క్లోజ్ చేసిన తర్వాత మ్యాప్స్ నుంచి రిమూవ్ చేస్తారు. మేబీ కిసర్గి స్టేషన్ అనే ప్లేసు ఒక అబెండెంట్ రోలర్ స్టేషన్ అయి ఉండొచ్చు.
లేట్ నైట్లో రాంగ్ రూట్ ట్రైన్ ఎక్కిన హసుమి యాక్సిడెంట్లీ అక్కడ రీచ్ అయిందని కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ బిలీవ్ చేస్తారు. కానీ ఈ థియరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అఫీషియల్ రికార్డ్స్లో అలాంటి స్టేషన్ ఎవిడెన్స్ ఇప్పటికీ దొరకలేదు. ఇలా అన్ని మిస్టరీలు కలిపి ఆ కిసర్గి స్టేషన్ని ఇంకా మిస్టీరియస్ ప్లేస్గా మార్చేశాయి. మేబీ హసోమి స్టోరీ ఫేక్ అయి ఉండొచ్చు, లేదా ఇది ఒక ఇంటర్నెట్ హారర్ ఎక్స్పెరిమెంట్ అయి ఉండొచ్చు, లేక ఆ రాత్రి ఆమె నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళిందో ఎవరికీ తెలీదు. కానీ జపాన్లో ఇప్పటికీ కొంతమంది క్లెయిమ్ చేస్తారు ఆ స్టేషన్కి వాళ్ళు వెళ్ళామని. ఏది ఏమైనా మనం ఎప్పటికప్పుడు నైట్ టైం ట్రైన్ జర్నీస్ చేస్తూ ఉంటాం. అందులో చాలా స్టేషన్స్ ఉంటాయి, కానీ మనం కోరుకోవాల్సింది కొన్ని స్టేషన్స్కి మనం ఎప్పుడూ వెళ్ళకూడదని. అలాంటి స్టేషన్స్లో కిసర్గి స్టేషన్ ఒకటి. సో గైస్, ఇది మన కిసర్గి స్టేషన్ మీద ఉన్న థియరీస్ అండ్ ఎవిడెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఏమన్నా స్టోరీస్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.